ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. సింహరాశి వారికి సెప్టెంబర్ 15వ తేదీన ఈ చెట్టు దగ్గర 500 కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది. అపార ధనవంతులు కాబోతున్నారు. వెంటనే స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. అయితే సింహరాశి వారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతోంది, సెప్టెంబర్ 15వ తేదీన వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి ఆ అద్భుతం ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి ప్రభువు సూర్యుడు. ఈ సింహరాశి వారి యొక్క లక్షణాలను కనుక మనం గమనించినట్లయితే వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. పట్టుదల, కార్య సాధన లక్షణాలు వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులు అనే మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరమవుతారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. చేసేటటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు. అయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే సింహరాశికి చెందిన వారు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క సింహరాశి జాతకులకి రక్త సంబంధీకుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. మీ యొక్క జీవితంలో రక్త సంబంధీకుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. వృత్తి విషయంలో, ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కొక్క సందర్భం ఏ విధంగా ఉంటుందంటే, వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎవరి ముందు చెయ్యి చాచే పరిస్థితి ఉండకూడదని వీరు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరిని నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరినైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇదివరకే మీ యొక్క జీవితంలో ఇది జరిగి ఉండవచ్చు కూడా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సంపూర్ణ అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే సింహరాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ యొక్క జీవితం నాశనమైన సందర్భాలు కూడా ఉండొచ్చు. అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో మీరు చిక్కుకొని ఉండవచ్చు. అంటే అంతకు ముందు మీ యొక్క జీవితానికి, తర్వాత మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవటం వల్ల, లేకపోతే కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవటం కావచ్చు, వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా కూడా సింహరాశి జాతకులకి అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ ప్రతి సింహరాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమవుతారని చెప్పటం కాదండి. అంటే కొంతమంది జీవితాల్లో ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకుని వెళ్తారు. వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది. అలాగే మీ యొక్క సంతానం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం విషయంలో మీకు జాగ్రత్త అనేది చాలా అవసరం. వారి ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం. అయితే సింహరాశికి చెందిన వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక మీ జీవితంలో మీరు ఇదివరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ, సమస్యలకి పరిష్కారం దొరకక, డబ్బు ఎక్కడి నుండి రాక మీరు కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం మీకు ఇక దేనికి డోకా ఉండదని చెప్పుకోవాలి. అయితే సెప్టెంబర్ 15వ తేదీ అనేది మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజు. మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునే రోజనే చెప్పుకోవాలి. మీరు అపార ధనవంతులు కావటానికి భగవంతుడు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరైతే వీడియో చూస్తారో ఖచ్చితంగా ఈ పని చేయండి.
ఆ భగవంతుడి దీవెనలతో పాటు ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలుగుతారు. అయితే రావి చెట్టు మహిమ గురించి తెలియని ఏ వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు స్వరూపంగా కూడా రావి చెట్టును మనం భావిస్తూ ఉంటాం. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ యొక్క రావి చెట్టు అనేది. రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క చెట్టు దగ్గర మీకు ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి. అంటే ఖజానా అంటే డబ్బుల మూటకట్ట మీకు కనిపిస్తుందని కాదండి. మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపార ధనవంతులు కావటానికి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకు ఉన్నటువంటి మహిమను ఒకసారి మనస్సులో తలచుకొని మీరు ఈ యొక్క సెప్టెంబర్ 15వ తేదీ ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాస్లో పాలు తీసుకుని వెళ్ళండి. పాలు తీసుకుని వెళ్లి మీ ఇంటికి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుండి మీకు విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడుతున్నారో, ఒక తల్లికి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదేవిధంగా మీరు మనసులో కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ యొక్క కష్టాలు తీర్చమని ఆ భగవంతుణ్ణి వేడుకొని నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. అంటే చెట్టు మొదట్లో నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి. అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురుచూశారు. ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వస్తాయి. అంతకుముందు మీరు ఆర్థిక సమస్యలతో బాధపడ్డారు. ఇక ముందు ఆ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల, అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి. అలాగే మీ యొక్క జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే రావి చెట్టు అనేది మహిమాన్వితమైన వృక్షం. ఈ యొక్క చిన్న పని సెప్టెంబర్ 15వ తేదీ అనేది మీ యొక్క జీవితంలో కీలకమైన రోజు కాబట్టి ఆ రోజున ఈ చిన్న పని మీరు రావి చెట్టు దగ్గర చేశారంటే కోట్ల ఖజానా మీకోసం ఎదురుచూస్తుంది. ఆ ఖజానా తప్పకుండా పొందుకుంటారు. అపార ధనవంతులవుతారు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు 33 కోట్ల మంది యొక్క దేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని అనుగ్రహిస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం వృత్తి, ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందుకోవటం కోసం ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.